ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టుగా ఉందా? లేదు. ఆ! ఆయనే ప్రభుత్వానికి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ఆ! ఇచ్చి ఆ! ప్రభుత్వానికి పాలనకొచ్చి ఏమి ఆ! హామీలు ఇవ్వలే. ఆ! మాకు పోయిన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చిండ్లు, రుణమాఫీ చేసిండు 4 విడతలుగా. ఈయన నేను రుణమాఫీ చేస్తా అని అన్నాడు. ఆ! ఇంతవరకు రుణమాఫీ మాకు ఏం చేయలే. ఇప్పుడు రైతుకు మద్దతు ధరలు కూడా హ్మ్. మిర్చికి పోయినసారి 20,000, హ్మ్. 25,000 దాకా అమ్ముకున్నాం. ఆ! ఈసారి 11,000, 12,000, హ్మ్. 8,000, 9,000 ఈ ప్రకారంగానే అమ్ముకున్నాం. హ్మ్. పత్తికి కూడా ధర ఏమి ఇవ్వలే. లేబర్ ఛార్జీలని రైతు పెరుగుతున్నాయి మాకు. ఆ! ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2,00,000 రుణమాఫీ అని చెప్పారు గదా! 2,00,000 రుణమాఫీ అయింది అన్నట్టు గూడా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. అంటే మాకు మీ గాలే. మీ మీ దగ్గర వచ్చినప్పుడేమో రాలేదని చెప్తా ఉన్నారు. మాకు గాలే. మీకు గాలేదు. మాకు గాలే. మా విలేజ్లో కనీసానికి ఒక 500 ఖాతాలు ఉన్నాయి. ఆ! 500 ఖాతాలల్లో 200 ఖాతాల వరకే అయినాయి. మాఫీ చేసిండు. ఆ! మిగతా ఖాతాలన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఆ! ఏమన్నా అంటే నేను చేత్తా, ఆ! వత్తనై ఆ! అనే మాటలే చెప్తాండు గానీ, నిలమీది మాటలే చెప్తాండు గానీ, ఆ! ఆయన చేసిన పనులు ఏమీ ఆ! ఇంతవరకు ప్రజలకు ఏమి లేవు. ఆ! ఇందిరమ్మ ఇండ్లు ఇత్తా అని అన్నాడు. అవును. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంతవరకు మా మల్కాపూర్ గ్రామంలో ఏ ఇల్లుకు కూడా ఆ! ఇంకా ఏమి సులువు చేయలే. సురువు చేయలే, పునాదులు వేయలే. ఓకే. ఆ! మరి ఈ గవర్నమెంట్ ఈయన ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని సార్లు తీసుకున్నారు మీరు రైతు బంధు? ఎన్ని సార్లు వచ్చింది రైతు బంధు? నాకు ఒక్క రూపాయి రాలేదు. రైతు బందే రాలేదు. రైతు బందే రాలే. ఆ! ఇంతవరకు రైతు బందే రాలే. అంటే సంవత్సరంన్నర నుండి. సంవత్సరంన్నర నుండి 3 పంటలు ఆ, పండించుకున్నారు. ఆ! ఇంతవరకు రుణమాఫీ కాలే. అది రైతు భరోసా రాలే. ఆ! అంటే పోయిన గవర్నమెంట్ రైతుల పట్ల ఏ విధంగా ఆలోచించింది? పోయినసారి కరెంటు కూడా మాకు పోయినసారి గవర్నమెంట్లో కరెంటు మంచిగానే ఉన్నది. ఆ! ఈ గవర్నమెంట్లో కూడా కరెంటు ఊకే ట్రిప్ అవ్వుకుంటూ వస్తుంది. ఓకే. రెగ్యులర్గా కంటిన్యూగా ఉంటలేదు. ఆ! గడికోసారి ట్రిప్ చేస్తాను ఇస్తాన్లు. హ్మ్. హ్మ్. మళ్ళీ పోతే రెండోటి, హ్మ్. ఈ గవర్నమెంట్ ఈయన అబద్ధాల మాటలు చెప్పే పాలనకు వచ్చిండు. ఎవరు? ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ! అంటే ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే పేరు అని గుర్తుందా నీకు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. ఓకే. ఆ! ఉమ్, మరి ఇక ఈ ప్రకారంగా చేస్తే మా రైతులకు ఏమి గిట్టుబాటు ధరలు లేవు. ఆ! మాకు ఎలాంటి రైతు చేస్తే వ్యవసాయం చేద్దామంటే కూడా ముందుకు పోలేకపోతాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు? కేసీఆర్ ఉన్నప్పుడు ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయిండు. ఖజానా ఉందేమో అందుకని నేను ఈ మాటలు చెప్పుకొచ్చిన. ఇంకొకసారి గెలిపియండి నేను మళ్ళీ చేస్తా అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. జనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఓటేసేటట్టు ఉన్నారా? లేరు, రాడు. ఆ? రాడు. ఇక ఆయన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంతటితోటి క్లోజ్ అవుడు ఇక. అంతేనా? అంతే. ఆ. ఇప్పుడు ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఉన్నదా లేదా అనే ముందు నువ్వు అన్నీ చూసుకున్నాకనే రాజకీయంలోకి వస్తావు నువ్వు. అవును. నువ్వు ఎలాంటివి చూడకుండా రాజకీయంలోకి వచ్చి మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, స్త్రీలకు ఇది చేస్తాం, ఉచిత బస్సు ఎందుకయ్యా అది? ఆ. ఏమిటికి అది? ఆ. ఉచిత బస్సులు ఏమిటి పెట్టాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు ఈ షాంపిలే అంటే మహిళలకి ఉచిత బస్సు పథకం పెట్టి ఇది షాంపిలే చూపిస్తున్నా రాబోయే రోజుల్లో కోటి మందికి కోటీశ్వరాలను చేస్తా అనుకుంటా మాట్లాడుతాను మహిళలకు అయ్యేలా కనిపిస్తుందా ఎక్కడన్నా కాదు. ఇప్పుడు 2500 ఇస్తాడు ఏమో, అమ్మకు అన్నం పెట్టినట్టు పిన్నికి ఏమో చేయిస్తా అంటాడట, బంగారు గాజులు చేయిస్తాడు ఆయన. అమ్మకే అన్నం పెట్టలేడు. చిన్నమ్మకి ఆయన బంగారు గాజులు ఏం చేస్తాడు? నేను అంటి కదా ఇప్పుడు నీళ్ళ మీద మాటలే రేవంత్ రెడ్డి గారి ఏమి లేదు. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఐడియా ఉండొచ్చు మీకు. కాలువలో నీళ్ళు అక్కడ నుండే వస్తాయి కదా మీకు రైతులకి. కూలిపోయింది మొత్తం ఇది చేసిండు అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు కదా. ఒకవేళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోయి ఉంటే ఒక రైతుగా నీళ్లు రాకపోయి ఉంటే ఎట్లుండే మీ పరిస్థితి? ఎండిపోవు. మా మల్కాపూర్ సగం విలేజ్కి ఆ ఏరియాలో నీళ్లు ఉన్నాయి, మా ఈ ఏరియాకు నీళ్లు లేవు. సరే ఆయనే చేసిండు. ఇప్పుడు ప్రతి ఒక్కరం ఒక పనులు చేస్తాం, చేసినప్పుడు ఎన్నో ఒక కాడ చిన్న మిస్టేక్ జరిగే ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఉండే ఉంటుంది. ఆ చిన్న మిస్టేక్ను నువ్వు అడ్జస్ట్ చేస్తే తప్పేం పోతుంది? ప్రతి ఒక్కసారి ఊరికే ఈ ఇవి వాగ్దానాలు చేసి ఇవి డిస్కస్ చేసుడే కానీ ఆయన పనులు చేసుడు లేదు. ఎత్తిపోడు చేయొచ్చు. ఇప్పుడు రిపేర్ చేస్తే ఏం పోతుంది? ఇప్పుడు ఒక ఇంటిని సమర్థించే పని చేయాలన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటింటికి ప్రతి ఒక్క చిన్న సమస్య వస్తుంది. అది కోట్ల సంస్థలో ఏదో ఫిల్లర్ మిస్ అయింది కావచ్చు, చేసి దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇస్తే తప్పేం పోతుంది?
ఇవ్వాలి కదా. నువ్వు పని చేయబైతివి ఊరికే నువ్వు తిన్నావు నువ్వు చేసినావు ఇది చేసినావు అది చేసినావు అనేది కరెక్ట్ కాదు. పని చేసి చేసి చూపెట్టి ఎత్తి పొడిచి అడుగు. నువ్వు పని చేయవు పెట్టవు. ఇదేనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మేము రైతుల మీద చాలా ఇబ్బంది పడతాను. నేను ప్రతి ఏటా మిర్చి పెడతా. ఈసారి నాకు గిట్టుబాటు ధర ఏం నా పెట్టుబడులే రాలే. మిర్చి ధర నేను నిరుడు 19,000 18,000 అమ్ముకొచ్చుకున్నా. 25,000 అమ్మింది తేజ మిర్చి. ఇప్పుడు ఎక్కడిది 15,000 కూడా లేదు. 15,000 మార్కెట్ పాటవాడు 10,000 నుంచి వెళ్ళి కిందిగా కొనుడు. నేను మిర్చి ప్రతి ఏసారి ఎత్తా. ఈసారి చాలా అలా మోసపోయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు చూసి రేవంత్ రెడ్డి చేసే పనులు చూసి మళ్ళీ ఇంకొకసారి గెలిపేయాలన్నట్టుగా జనాలు అనుకుంటున్నారు. గెలిపించడు ఎట్లా గెలిపిస్తారు? ఏ విధానం గెలిపిస్తారు? నువ్వు ఇచ్చిన హామీలు ఏది చేసినావు? ఇప్పుడు ఒక మహిళకు 2,500 ఇస్తా అని ఒప్పుకున్నాడు. తులం బంగారం అని ఒప్పుకున్నాడు. ఇవన్నీ ఏవి? ఏందో ఒక కాడ ఇట్లా అనుకుంటా పోతే చేస్తారా? ప్రతిసారి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క క్యాండిడేట్కు ఉన్న ఖాతాలందరికీ రైతు భరోసా చేసిండు. 4 విడతలుగా అది చేసిండు. మాకు మిర్చి పోయినసారి 25,000 దాకా అమ్ముకున్నాం. ఈసారి 8-9,000 అమ్ముకొచ్చుకున్నా. నేను 1,50,000 పెట్టుబడి పెట్టి అన్యాయంగా మునిగిన. ఈసారి ఇక మిర్చి పెట్టకూడదు తప్పు అని అనుకుంటాను. ఇక రేవంత్ రెడ్డి చేయబట్టి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ విధానంగా. మొదటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ మొదటి నుండి లేదు. మొదటి నుండి కొంచెం అప్పుడు వాళ్ళు చేసినప్పుడు కొంచెం ఉన్నది. ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి. ఈయన వచ్చి ఉచిత హామీలు అని చెప్పి మోసం చేసిండు. మరి రైతు ఈ వడ్లకు బోనస్ అని చెప్తాడు. బోనస్ ఎవరికి ఇచ్చిండు? ఏది మరి మాకేది? నేను సన్న రకం కూడా పెట్టినా. మరి ఏది ఎవరికి వేసిండు? సన్న వడ్లు తీసుకొనే పోలే. సన్న వడ్లు పోయినసారి వానాకాలంలో ఆడ ఓసి ఎత్తుకొచ్చి ఆ మిల్ల పట్టుకొచ్చుకున్న 20-25 బస్తాల బియ్యం ఇంట్లో ఉన్నాయి నా ఇంట్లో. ఐకేపీ ఆడ లారీ లోడ్ అయితే పోతాయి. ఐకేపీ లారీ లోడ్ కానీ ఐకేపీ ఎట్లా పోతుంది? ఇప్పుడు లోడ్ అయితే పోతుంది. లోడ్ కానీ 1 బత్త 2 బత్తాలు మిల్లు దించుకుంటారా? దించుకోరు. మరి ఇక ఈ విధానంగా గవర్నమెంట్ చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడైతే మా పల్లెటూర్లలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వంతో చాలా మోసపోయినట్టే. ఇక సిటీలో ఆయన ఏం చేసుకుంటాడో ఏం చేస్తాడో ఎవరికి ఏం పడతాడో మనకైతే తెలియదు. ఇక